ఆట్రేనికోన మండలం దొంతుకూరు పంచాయతీ పరిధిలో అక్రమంగా గ్రావెల్స్ లో రోడ్డు వేస్తున్న వారిని అడ్డుకున్న భూ యజమాని దంపతులు కాశీ వెంకటేశ్వరరావు భార్య కాశీ కృష్ణవేణి మా సొంత స్థలంలో అక్రమంగా రోడ్డు వేస్తున్నారని వాపోయారు. రోడ్డు పనులకు అడ్డుపడడంతో గెద్దెనపల్లి పంచాయతీ అధికారులు గ్రామ ప్రజలు మూకుమ్మడిగా దాడి చేసి పక్కకు నెట్టి బలవంతంగా రోడ్ల నిర్మాణం చేశారని తెలిపారు. చిరిగిపోయిన బట్టలతో కాటర్గైన పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసు వారు స్పందించలేదని తెలిపారు. మా స్థలంలో మా అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణాన్ని ఆపివేసి దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి తమ భూమిలో వేసిన గ్రావెల్ తీసివేసి మా భూమిని ఇప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. తమకు తగిన న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అండి మాది కాటరగోన మండలం అండి, సీతంచెరువు పంచాయతీ అండి. ఇక్కడ 98 సెంట్లు కొనుక్కున్నామండి. మేము పనిచేసి కష్టపడి సంపాదించి కొనుక్కున్నామండి. అందులో పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి 2 సెంట్లో మా దాంట్లో రోడ్డు వేసేసారండి. మా రోడ్డు కోసం వెళ్తే మమ్మల్ని ఇక్కడ కొట్టడానికి వచ్చి కొట్టారండి. కొట్టి తోటలో లాగేసారండి. ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసామండి, ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసామండి. మమ్మల్ని పట్టించుకోలేదండి. మేము ఏదో తాగి చచ్చిపోతానికి పెడుతున్నాం మా ముగ్గురునండి. మా భూమి మాకు కావాలండి. భూమిలో అండి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టేసి రోడ్డు వేసారు. ఇంకో చూడండి, ఇదిగో చూడండి, మా దగ్గర ఉందని రోడ్డు వేసేయారండి. మా భూమి మాకు రోడ్డు తీసి మా భూమి మాకు అప్పచెప్పాలని మేము అందరినీ కోరుకుంటున్నామండి. లేదంటే ఇంట్లో తాగి చచ్చిపోదాం అనిపిస్తుంది భూమి కాడండి. మేము అధికారుల వల్ల పట్టించుకోపోతే మమ్మల్ని అండి. ఇలాగో రైతు దగ్గర పని చేసుకుని తోట కొనుక్కున్నాను బాబయ్య. రూపాయి కూడుకుని మట్టి తట్టలు మోసుకుని కొనుక్కున్నాను బాబయ్య. కొనుక్కుంటే అక్కడి నుంచి నన్ను ఏడిపించేస్తున్నారు బాబయ్య. మరి నా తోటలోంచి మధ్య తోటలోంచి నేను కొనుక్కున్న తోటలోంచి రోడ్డు వేసిపోయారండి. నిన్న అకరెత్తుగా నన్ను ఎవరు అడగలేదు, చేయలేదు కూడానండి. రాజులందరూ పక్కన కుక్కడు ఉన్ని లాగి పడేయండిరా, దాన్ని లాగి పడేయండిరా అని నన్ను లాగించేసి ఆడోళ్ళ చేత పని పథకమని రమ్మని వాళ్ళ ఫోటోలు తీపిచ్చేసి వాళ్ళని కుక్కడ పెట్టేసి వాళ్ళ చేత నా మీద కలబడి నా మీద దాడి చేయించి నన్ను తోటలో పడేసేసి శుభ్రంగా ఇదిగోండి బాబు, ఈ రోడ్డు అంతా ఈ జాగా అంతా కూడా నాదండి బాబయ్య. నేను ఉప్పరి తట్టలో వేసి కొనుక్కున్నాను బాబయ్య. 3 పిల్లలను పెంచుకున్నాను బాబయ్య. మీరు అందరూ దయచేసి నా బాధని నన్ను నిన్న బట్టలు లేకుండా కొట్టేశారండి. 3 గంటలకల్లా నన్ను కొట్టేస్తే 3 గంటలకల్లా ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టానండి. ఎస్సీ గారు కూడా ఇప్పుడు దాకా పట్టించుకోలేదండి. నన్ను ఇప్పుడు దాకా రాలేదండి నా దగ్గరికి. వెళ్ళి కంప్లైంట్ పెట్టేసి వచ్చాను అంతే అండి. నా చూడడానికి కూడా రాలేదండి. మళ్ళీ కంప్లైంట్ పెట్టావంటే అని రాత్రి కొబ్బరి చెట్లు 2 తాడి చెట్లు మళ్ళీ రాత్రి దౌర్జన్యంగా అన్నీ లాగేశారండి. అయినా కానీ నేను వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళిపోయాను, కానీ ఎవరిని ఏమనలేదండి. మీరు అందరూ విన్నవాళ్ళు అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని వేలేసినట్టు చూస్తున్నారండి. మీరు అందరూ విన్నవారు అందరూ వచ్చి నాకు న్యాయం చేసి నా భూమి నాకు ఇప్పిస్తారని నేను చాలా మీరు దయచేసి మిమ్మల్ని అందరి నాయకులందరినీ కోరుకుంటున్నాను బాబయ్య. కాటరేనికోన మండలం దొంతుకూరు గ్రామస్తులైన మేము దొంతుకూరు సీతంచెరువులో మా నాన్నగారు కొన్న భూమి 179లో 3లో 36 సెంట్లు, 174లో 64 సెంట్లు కొనుక్కుంటూ ఉంటే మన దౌర్జన్యంగా గెద్దెనపల్లి పంచాయతీ వారు తీసుకొచ్చి రోడ్డు నిర్మాణం చేశారు. మా నాన్న ఏంటని అడిగితే మా నాన్న మా అమ్మని దొల్లించి కొట్టారు. మాది దొంతుకూరు పంచాయతీ నిర్మాణ హక్కులు జరగాలి. అయితే గెద్దెనపల్లి రాజులు నిర్మాణ హక్కులు చేసుకుని ఆ విధంగా ప్రారంభిస్తున్నారు. ఇతర పక్షాల పక్కన సాయం చేస్తున్నారు. మాకు ఎవరు కూడా సాయం చేయట్లేదు. మాది పక్కా భూమి, పక్కా డాక్యుమెంట్స్, జిరాయితీ భూమి. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు మాకు దయచేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఎస్సీ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, దొంతుకూరు పంచాయతీకి, గెద్దెనపల్లి పంచాయతీకి అందరికీ కంప్లైంట్ చేసాం సార్. నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ సర్వే సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చి మేము సరైన తీసుకోమని ఆయన్ని కోరుకుంటాం సార్. లేని పక్షంలో అయితే మా భూమి మాకు లేకపోతే మేము ఏ మందో తాగి, ఏ ఇంటర్నెట్ తాగి, ఏ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్.